ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయ్యా, తప్పు చేసింది నా కూతురు కాదయ్యా, మా అబ్బాయి శివ. కావాలంటే ఏంటి తీసుకెళ్ళండి, మా రాధను వదిలేయండి. ఇలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లలేం. ఇక్కడ సంతకం ఎవరిది ఉంటే వాళ్ళనే తీసుకెళ్తాం. కానిస్టేబుల్స్, జీపెక్కించండి. హలో, ఏం జరుగుతుంది ఇక్కడ? అది తెలుసుకోవడానికి ఇంత బిల్డప్లో వచ్చావా? కాదు, మీ సంగతి ఏంటో తేలుద్దామని వచ్చాను. అది కాదు, అరెస్ట్ చేసే అంత కేసేంటి? ఈవిడ విక్రమ్ దగ్గర డబ్బులు తీసుకొని వడ్డీ కడతానని చెప్పి ఈవిడ అగ్రిమెంట్ చేసి ఇప్పుడు తప్పించుకు తిరుగుతుంది. అయితే దానికి అరెస్ట్ చేసేస్తారా? తీసుకున్న డబ్బులు ఇవ్వనప్పుడు, వాటికి అగ్రిమెంట్తో కూడిన ఆధారాలు కూడా ఉన్నప్పుడు నోటీస్ కదా రావాలి. మరి మీరెందుకు వచ్చారు? అయినా మొదటి నుంచి నాకు ఒకటి కొట్టేస్తుంది. మీ వాలకాలకి డ్రెస్సులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. మీ పేరేంటి సార్? ఇన్స్పెక్టర్ శేఖర్. యశ్వంత్ చారి. చొక్కా మీద ఏంటి సార్ ఈ యశ్వంత్ చారి అని ఉంది? వీడింటి పానకంలో పుడకలాకొచ్చాడు. అరే కృష్ణానగరు, ఏంట్రా ఇది? కనీసం డ్రెస్ ఆ ఏరియా నుంచి తెచ్చినప్పుడైనా నువ్వు పేరైనా గుర్తుపెట్టుకోవాలి కదరా. నువ్వేం ఆర్టిస్టురా? పోలీస్ అంటే 6 అడుగులు ఉండాలి. నువ్వెంతున్నావు? ఎంతున్నావు? చూస్తేనే డౌట్ వస్తుంది కదరా. సరే, నిజమైన పోలీసులను పిలుస్తాను, వాళ్ళే ఒక ఆడిషన్ చేసుకుంటారు, సరేనా? మంచి రోల్ ఇస్తారు. చేద్దాం, ఫోన్ చేద్దాం. ఆగ్రా, రైట్. సరిగ్గా పర్ఫార్మెన్స్ కూడా రాదు. చాలా థ్యాంక్స్ బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి ఆ దొంగ వెధవల నుంచి నా కూతుర్ని కాపాడాం. అయ్యో పర్వాలేదు సార్. అసలు ఇదంతా మా శివగాడి వల్ల సార్. ఆ ఎదవ చేసిన అప్పులకి ఇంటి మీదకి రౌడీలు వస్తున్నారు. సరే నాన్న, ఇంకైపోయింది కదా, బాధపడకండి. అమ్మా, నాన్నం చూసుకో. సరే ఏమండి, పిల్ల వెళుతోంది కదా, ఇలా బాధగా ఉండకండి. బాబు, అసలు ఇంతకీ ఎవరు నువ్వు? మేడం క్యాబ్ బుక్ చేశారు కదండి, ఆ క్యాబ్ డ్రైవర్ని. మరక్కడ లోపల కార్లో డ్రైవర్ సీట్లో కూర్చుంది ఎవరు? అబ్బో, ఇది చాలా పెద్ద కంట్రీలో ఉంది. సర్లే, మనం దినకంత్రి కదా. అంటే వాడు నా అసిస్టెంట్, వాడికి రూట్లన్నీ కొత్త అయితే నేనే దగ్గరుండి చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడే ఉంటే కొంపలు అంటుకుపోతాయి. వీడేదో ఒకటి చేస్తాడు. అమ్మా, నేను వెళ్ళాలి. సరేమ్మా, వెళ్ళొస్తాను. సరేనమ్మా.
ఏమండి ముందు పోలీసులకు ఫోన్ చేయండి. సరే. దీని టైం ఏంటి ఇలా నడుస్తుంది? ప్రతిసారి మిస్ అయిపోతుంది. అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చాడ్రా బాబు? ఎంతలా మిస్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు ఈ విషయం రుద్రకు తెలిస్తే ఏమవుతుందో ఏంటో. సర్లేండి, ఇప్పుడు నాకు థ్యాంక్స్లు గట్రా ఏమి వద్దు. అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయను. ఏడ్సవ్లే. వాళ్ళు డమ్మీ పోలీసులని వాళ్ళొచ్చిన రీజన్ చెప్పగానే నాకు అర్థమైపోయింది. ఓహో ఓహో నేనే వాళ్ళని ఉతికేద్దామనుకున్నాను. ఈ లోపు నువ్వొచ్చావు. ఓహో రౌడీలు కొట్టడం అంటే బట్టలు ఉతకడం అనుకుంటుందేమో ఈవిడ. అసలు ఇదంతా ఆ రుద్రగాడే చేసుంటాడు. వాడు పని చెప్పాలి. కిందటిసారి వాడు చేసిన కిడ్నాప్ పనికి వాడి పని పట్టాల్సింది. ఎందుకులేని వదిలేశాను. ఓహో, కిందటిసారి మిమ్మల్ని అటాక్ చేయించింది కూడా వీళ్ళేనా? అయితే అప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను, ఇప్పుడు మిమ్మల్ని నేనే కాపాడాను. కానీ మీరు మాత్రం... ఏ ఏంటిప్పుడు? నీకు కావాల్సింది థ్యాంక్సే కదా? థ్యాంక్స్. ఇంక నోరు మూసుకుంటూ వచ్చేసింది ఈ ఊళ్ళో సైకో బయటికి. అసలుకి ఒక పక్క మేడం అక్కడ ఎలా ఉన్నారు అన్న టెన్షన్లో నేనుంటే నువ్వొకటి విసిగిస్తున్నాడు. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. గాయత్రి బావగారు, మీరు కూడా ఇలా డల్గా కూర్చుంటే ఇంక అక్కకి ఎవరు నచ్చ చెప్తారు? పొద్దున్నుంచి మీరిద్దరూ ఏమీ తెలియదు. చూస్తారేంటి? మీరైనా చెప్పండి. ఏంటి చెప్పేది? కూతురు దొరికిందని సంబరంగా వెళ్ళడం, తీరా అక్కడ తుస్సుమనడం, ఆవిడ గదిలో ఈయన హాల్లో సాడ్ బీజియంలు మామూలే కదా. చెప్పరేంటండి? అనయ్య, నువ్వు వెళ్ళి వదిన్ని ఆ గది నుండి పిలుచుకురానయ్యా. శేషు, దేవకి ఆ గదిలోకి ఎవ్వరినీ రానివ్వదు. తన బాధ తగ్గేదాకా. ఏదో ఫార్మాలిటీస్కి అడిగానులే. వీళ్ళేంటి ఈ టైంలో వస్తున్నారు? రోషన్, వాళ్ళని తర్వాత రమ్మని చెప్పు. పంపించేసిరా పో. వాళ్ళకి విషయం తెలుసులే శేషు, నేనే చెప్పాను. పర్లేదు, రానివ్వు. వీళ్ళు రావడం మంచిదేలే. ఈ రాధ తగుదునమ్మా అని అన్నిట్లో పెత్తనం జలాయిస్తుంది కదా. ఇప్పుడు రాధని ఎమోషనల్గా లాక్ చేసి వదిన గాయత్రి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గదిలోకి వెళ్ళేలా చేస్తాను. ఇంకేముంది, వదిన కోపంతో బస్ట్ అవుట్ అవుతుంది. ఈ రాధ ఇంటి నుండి గెట్ అవుట్ అవుతుంది. సార్, మేడం ఎలా ఉన్నారు? ఆ విషయం ఎందుకు అడుగుతావులే అమ్మా. రాత్రనగా ఆ గదిలోకి వెళ్ళింది. ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు, తిండి లేదు, నిద్ర లేదు. కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. ఒంటరిగా ఆ గదిలో కూర్చుని తనలో తాను కుమిలిపోతోంది. అసలు
స్పృహలో ఉందో లేదో కూడా తెలియడం లేదు. అయ్యో అదేంటండి, మీరెవరు వెళ్ళి పలకరించడం గాని బయటికి రమ్మడం గాని చేయలేదా? లేదు. గాయత్రి అక్క గురించి ఎక్కువగా బాధ కలిగితే పెద్దమ్మ వెంటనే ఆ గదిలోకి వెళ్ళిపోతుంది. ఎవ్వరు పిలిచినా పలకదు, రాదు. బాధ తగ్గే వరకు ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. ఆవిడలా ఉందని అన్నయ్య కూడా మంచిని కూడా ముట్టుకోలేదు. మేడంని ఓదార్చాల్సింది పోయి మీరే ఇలా డీలా పడిపోతే ఎలా సార్? ప్లీజ్ బీ స్ట్రాంగ్. సార్ నేను వెళ్ళి మేడంతో ఒకసారి మాట్లాడొస్తాను. వద్దమ్మా, తనున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవ్వరు వెళ్ళి పలకరించినా తను చాలా కోప్పడుతుంది. పైగా తన గదిలోకి ఎవ్వరినీ... అనయ్య, మనం పిలిస్తే రాదంటే వదినకి అభిమానం కదా, తను పిలిస్తే రావచ్చేమో. ఒకసారి ప్రయత్నం చెయ్యని. నువ్వు వెళ్ళమ్మా. రాధా ఆగు, మేడంకి కాస్త ప్రైవసీ ఇవ్వడమే మంచిదేమో, ఆలోచించు. లేదు, ఇప్పుడు నేను మేడంతో మాట్లాడటం అవసరం. లెట్ మీ గో. వెళ్ళు, చెవులు చిల్లులు పడేలా చివాట్లు తిని ఈ ఉద్యోగం వద్దు అని దండం పెట్టి పారిపోతావు. ఏయ్ ఆగు! నేను ఎవరిని కలవను, మాట్లాడను అని తెలిసి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఏమనుకుంటున్నావు నీ గురించి? నీతో కాస్త చనువుగా ఉండి చనువిచ్చినంత మాత్రాన ఇంట్లో ఎక్కడికైనా వచ్చే హక్కుందనుకున్నావా? ఒక మదర్ ఎమోషనల్ స్టేజ్ ని డిస్టర్బ్ చేయకూడదని కామన్ సెన్స్ కూడా లేదా నీకు? లేదా నువ్వు చెప్పిన దానికల్లా సరే అంటున్నానని, నువ్వు ఏం చేసినా ఊరుకుంటానని ధైర్యంతో వచ్చావా? దూరమైన కూతురు కోసం ఒక తల్లి పడే బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఆ బాధకైనా కాస్త మర్యాద ఇవ్వాలనిపించలేదా? లేక నేను ఏడుస్తూ ఉంటే ఓదార్చి నా దృష్టిలో గొప్పైపోదాం అనుకుంటున్నావా? ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో చెప్పు. ఇంకెప్పుడు నా దగ్గర చనువు తీసుకునే ప్రయత్నం చేయకు. Be in your limits. Be in your limits. Be in your limits. అమ్మయ్య, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. తిట్టుదినా? బాగా తిట్టు. ఓకే మేడం, బట్ మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మీ కూతురికి మాత్రమే తల్లి కాదు, మీ సంస్థలో బతికే ప్రతి కూతురికి తల్లి లాంటివారు. రేపు మీరు మీటింగ్కి రాకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏంటో మీరే ఆలోచించండి. వచ్చినందుకు సారీ.
పద వెళ్దాం. పాపం వదిన అన్న మాటలకి బాగా ఫీల్ అయినట్టుంది. అమ్మ రాధా, దేవకి అన్న మాటలకి నువ్వేం బాధపడకు. తనేదో బాధలో అంది. నేను అర్థం చేసుకోగలను సార్. మేడం అన్న మాటలకు నాకేం బాధ లేదు సార్. నా మీద అరవటం వల్ల మేడం కోపం కొంచెమైనా తగ్గి ఉంటే నాకు సంతోషమే సార్. కానీ నా బాధ దేనికంటే మనం ఇంతమంది ఉండి కూడా తన బాధని పంచుకోలేకపోతున్నాం. ఆ 4 గోడల మధ్య తన బాధని ఎంతగా భరిస్తున్నారు. ఏంటిదో మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఏంటండి రాధగారు? రాధగారు? రాధగారు, ఏంటండి ఇది? స్టవ్ మీద కర్రీ అలానే వదిలేసి వచ్చారు. మీరు చేసిన వంటంతా మాడిపోతుంది. అయ్యో అవునా? కంగారు పడకండి, ఆల్రెడీ స్టవ్ కట్టేశాను. అయినా ఏమైందండి మీకు? దేవకి మేడం అన్న మాటలకి మీ మొహం మాడిపోవడం వల్ల ఇక్కడ కూరలు కూడా మార్చేస్తున్నారా? నేను ఆలోచిస్తుంది ఆవిడ నా మీద అరిచినందుకు కాదు. ఆవిడ కోపం, బాధ అన్నీ నేను అర్థం చేసుకోగలను. కానీ నేను చెప్పాలనుకున్న భ్రమరాంబ విషయమైతే ఆవిడ ఏ మూడ్లో ఉన్నా ధైర్యంగా వెళ్ళి కన్వే చేశాను. ఇప్పుడు మేడం దాన్ని ఎలా తీసుకుంటారో, రేపు వస్తారా రారా అన్న టెన్షన్ మొదలైంది నాలో. దానికి ఎందుకండి టెన్షన్? మీరు చెప్పాల్సింది చెప్పారు కదా. నాకు తెలిసి మేడం అర్థం చేసుకొని రేపు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే మీరు చెప్పిన మ్యాటర్ ఎంత ఇంపార్టెంటో ఆవిడకి తెలుసండి. ఏమో మేడం కానీ ఇప్పుడు యాక్టివ్ అయ్యి రాకపోతే ఆ భ్రమరంబ చేసే పనులకి చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏమండి, అక్కడ జరిగిన డ్రామా గమనించిన వ్యక్తిగా నేను మీకు ఒకటి చెప్పనా? ఎంత కాదనుకున్నా మేడంకి మీరంటే చాలా అభిమానం, ఇష్టం. అలాగే ఆవిడంటే మీకు కూడా అంతే. అందుకే ధైర్యం చేసి మీరు వెళ్ళి చెప్పగలిగారు. మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, చెప్పాల్సిన విషయం కూడా అండి. ఆవిడ మూడ్ని బట్టి ఇలా రియాక్ట్ అయ్యారు. కానీ కోపం తగ్గాక ఆవిడ మిమ్మల్ని చాలా దగ్గరికి తీసుకుంటారు. అండ్ మీరు చెప్పిన విధానం కూడా బాగుంది, మీ ధైర్యం కూడా బాగుంది. ఆవిడకి మ్యాటర్ పర్ఫెక్ట్గా కన్వే అయింది. ఆవిడ రేపు ఖచ్చితంగా ఉదయించే సూర్యుడిలాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఆఫీస్కి వస్తుంది. ట్రస్ట్ మీ. ఆవిడ తన కూతుర్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నారో. నిజంగా ఆ దేవుడు ఆవిడ్ని, ఆవిడ కూతుర్ని దగ్గర చేసే రోజు త్వరలోనే వస్తే బాగుండు. మేడం, 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 మేడం. హేయ్, సార్ వచ్చారు, కనపడదా? ఎవరితో పని? మేడం, మిమ్మల్ని దేవకి మేడం రమ్మని పిలుస్తున్నారు. చాలా కోపంగా ఉన్నారు, అర్జెంటుగా రమ్మన్నారు. నేను ఎప్పుడూ అమ్మగారు ఇంత కోపంగా చూడలేదు. త్వరగా వచ్చాను మేడం. బా, ఉదయాన్నే నస పెట్టడానికి నువ్వొచ్చావేంట్రా? నిన్న మీరు చేసిన దానికి ఆవిడ గట్టిగా హర్ట్ అయ్యారేమో. వాడు చెప్పిన విధానం చూస్తుంటే ఉద్యోగాలు పోయినా ఆశ్చర్యం లేదు. కొంపతీసి మళ్ళీ అంతా మొదటికి వస్తుందా ఏంటి? ఆహా, మరి నిన్న రాత్రి పెద్ద ఫీల్లు మీ మీద ఆవిడకి, ఆవిడ మీద మీకు అభిమానం, ఇష్టం అన్నా. రేపు చూడండి ఆవిడ ఉదయించే సూర్యుడిలాగా వస్తారు అన్నా. నిన్న అలా అనిపించిందండి. కానీ ఈరోజు వీడిని చూస్తే ఆవిడ ఉదయించడం పక్కన పెట్టండి, ఇప్పుడు మనం అస్తమిస్తామేమో అనిపిస్తుంది. ఏమో నాకేమనిపించిందో అది చెప్పాను, తప్పనిపించలేదు. సో
ఏం జరిగినా నేను ఫేస్ చేయటానికి రెడీ. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు కూడా ఐడియా లేదు కదండి. అక్కడికి వెళ్తే తెలుస్తుంది అసలు ఏం జరగబోతుందో. ఏం జరగబోతుందో అంతా దేవుడు లీల. దేవుడా నువ్వే కాపాడాలి. ఎన్ని రోజులకు వాళ్ళ మీద కోపంగా ఉంది. ఇది కదా నేను కోరుకున్నది. వాళ్ళు ఇప్పుడు రావాలి, వాళ్ళు వెళ్ళిపోవడం నా కళ్ళారా చూడాలి. దేవకి, బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదు. ఏమైంది దేవకి, అంత కోపంగా ఉన్నావు? మరి కోపం కాకపోతే ఇంకేంటన్నయ్యా? నిన్న రాధ చేసిన పనేంటి? ఆ పిల్లకి ఎంత ధైర్యం ఉంటే మనం ఎవ్వరూ వెళ్ళలేని ఆ గదిలోకి వెళ్తుంది. ఏ ఆ మాత్రం మనకి వెళ్ళడం రాకా చేతకాక? వదిన ఆ గదిలోకి వెళ్ళిందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మనకి తెలుసు కదా. వదిన బాధని గౌరవించే కదా మనందరం వదినని డిస్టర్బ్ చేయకుండా ఆగిపోతున్నాం. అలాంటిది మనం ఆ పిల్లకి ఎంత చనువివ్వకపోతే ఆ పిల్లలా చేస్తుంది చెప్పండి. అందుకే వదిన కోపంగా మా ఫీజులు ఇంకా పెంచాలని ప్రపోజల్ పెడుతూ బ్రహ్మరాంబ గారు ఈ మీటింగ్ పుష్ చేశారు. విద్య అనేది వ్యాపారం కాదు, సర్వీస్. ఈ ప్రపోజల్కి నేను ఒప్పుకోవడం లేదు. నీ ఇన్స్టిట్యూట్స్ బోర్డులు విరిగే రోజు ముందే ఉంది.